నమస్తే వీతి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను సురేష్ దండు. ఉప్పల్ ప్రస్తుతము హైదరాబాద్లోనే డెవలప్ చెందుతున్న ప్రాంతంలో గొప్ప ప్లేసు. మెట్రో, స్టేడియం, అన్ని రకాల ఉన్న వసతులు ఇప్పుడు అందరి చూపు ఉప్పల్ పైనే. మరి ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మేకల అన్నారెడ్డి గారు ఉన్నారు. 3 సంవత్సరాల పీరియడ్లో ఒక మహిళా కార్పొరేటర్గా ఏ రకంగా అభివృద్ధికి ముందుకెళ్తున్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాము. మీ ప్రభుత్వం కారు జోరు 88 సీట్లు వచ్చినాయి. ఇందులో మీ పాత్ర కూడా ఉంది. ఉప్పల్లో మీ ఎమ్మెల్యే గారు కూడా గెలిచారు. ఆ గెలుపు కృషికి మీరు కూడా పాత్రలయ్యారు. ఎలా అనిపిస్తుంది? మామూలుగా మనకి కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి కష్టపడి ఎంతోమంది త్యాగం చేస్తే కానీ కేసీఆర్ సార్ కష్టం ఆయన ఎంత కష్టపడితేనో కానీ మనకి తెలంగాణ రాష్ట్రం సాధించలేదు. మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటి సీఎంగా కేసీఆర్ గారు ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. నిజంగా చెప్పాలి అంటే కేసీఆర్ సార్ తప్ప ఇంకొవరు కూడా సీఎంగా ఉండడానికి జనం ఎవరు ఊహించట్లేదు. కాబట్టి ఈసారి కూడా గొప్ప మెజారిటీ ఇచ్చి మళ్ళీ సీఎంగా కేసీఆర్ సార్కి పట్టం కట్టారు. అయితే 88 సీట్లు వచ్చినాయి, అత్యధిక సీట్లు వచ్చినాయి. అంటే మామూలుగా మీ యొక్క పనితనం ఏ రకంగా ఉందంటారు? ఈ గవర్నమెంట్లో సీఎంగా కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ సార్ ఉన్నందుకు ప్రతి ఒక్కరిని పరుగులు పెట్టించారు. జనజీవనంలో అందరూ సమానమే అంటూ ప్రతి ఒక్కరు పనిచేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా గల్లీల పొంటి కానీ ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఎప్పుడన్నా వర్షాలు పడ్డప్పుడు ఫ్లడ్స్ వచ్చినా ఎక్కడ అత్యవసర పరిస్థితులు వచ్చినా ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా అందరూ పరుగులు పెట్టి పనిచేశారు. కాబట్టి ఈసారి అత్యధిక మెజారిటీతో మళ్ళీ టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టారు. మీరు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏ హామీలు ఇచ్చారు? మొదటి కార్పొరేటర్ ఎన్నికలప్పుడు ప్రచారంకి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్ వాళ్ళు అడిగింది మౌలిక సదుపాయాలే. రోడ్లు, డ్రైనేజ్, కరెంటు ఇలాంటివి, మంచినీళ్ళు ఇలాంటివి అడిగారు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం అయితే జరిగింది. మెయిన్గా అయితే డ్రైనేజ్ వ్యవస్థ మీద ఒకటి కేటీఆర్ సార్ దృష్టి పెట్టారు. మనకి కూడా కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా జనం పెరిగినా కానీ డ్రైనేజ్ సమస్య రాకూడదన్న ఉద్దేశంతో అది పెట్టిండు. సాధ్యమైనంత వరకు అయితే చిన్న చిన్న సమస్యలు ఇంజనీర్ గారితో కలిసి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా ట్రాఫిక్ సమస్య ఉంది. ఉప్పల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మెయిన్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ సమస్యకి మీకు కూడా తెలుసు, నితీష్ గడ్కరీ గారు వచ్చేసి ఫ్లైఓవర్కి కూడా ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. సో రోడ్డు అది మడిగలో అన్ని ఆపరేషన్లో పెట్టారు. సో అది తొందరలో కొన్ని కూల్చడం కూడా స్టార్ట్ చేశారు. ఎలక్షన్స్ మూలంగా మళ్ళీ కొంచెం పెండింగ్లో పడింది. సాధ్యమైనంత తొందరలో అది కూడా అయిపోతుంది. రోడ్ వైండింగ్ అవుతుంది. ఒకటి ఎలివేటర్ కారిడార్ కూడా వస్తుంది. నెక్స్ట్ 14 సంవత్సరాల నుంచి మూలపడి ఉన్న బగాయత్ ల్యాండ్స్ అదైతే HMDA లేఅవుట్ అది కూడా క్లియర్ అయిపోయింది, రైతులకు ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. ఇంకా గల్లీలలో నీళ్ళ సమస్య అయితే చాలా ఉంది. మామూలుగా ఉప్పల్ అంటేనే మంచినీళ్ళకి పెళ్ళిళ్ళు వస్తే కూడా పెళ్లి పక్కన పెట్టుకొని మంచినీళ్ళు వచ్చిన రోజు పెళ్లి పెట్టుకోకుండా రాని రోజు పెళ్లి పెట్టుకునే పరిస్థితి ఉండే. 20 years బ్యాక్ మంచినీళ్ళకి ఎంత అవస్థపడ్డారో చూసాం. అలాంటిది ఇప్పుడు మంచినీళ్ళ సమస్య చాలా వరకు సాల్వ్ అయిపోయింది. మిషన్ భగీరథ కింద ప్రతి గల్లీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు పుష్కలంగా అందుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది. కాకపోతే మెయిన్ ఏంటి అంటే ఊర్లో కొన్ని ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలో అయితేనేమో డ్రైనేజ్ వ్యవస్థ మంచిగానే చేస్తున్నారు. కాకపోతే పాత ఊర్లో కొన్ని కాలనీస్ ఉన్నాయి, అక్కడ మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. మన జోనల్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. సార్ కూడా చూశారు. సో కొన్ని ఫండ్ అంటే వెంటనే వర్క్స్ కూడా శాంక్షన్ చేశారు. సాధ్యమైనంత తొందరలో మెయిన్ ఎక్కడైతే
ఎమర్జెన్సీ అంటే అత్యవసరంగా చేయాల్సిన పనులు ఉన్నాయో అక్కడ మాత్రం వెంటనే పరిష్కరించేస్తున్నారు సమస్యని. అయితే మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతైనాయని చాలా మంది కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే కేటీఆర్ గారు ఓట్లు కంపల్సరీ నమోదు చేసుకునే కార్యక్రమం చేశారు. మీ డివిజన్లో ఎంతవరకు వచ్చింది? ప్రతి గల్లీలో అయితే మేము జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాము. వెళ్ళండి పలానా చోట ఓటు నమోదు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మీరు ఉందా లేదా వెరిఫికేషన్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ పెట్టుకోండి అని చెప్తున్నాము. ఇది ఒక రాజకీయ పార్టీనో ఎవరో చేస్తే కానీ అయ్యేది కాదు. నేను ఒక భారతీయురాల్ని, నేను ఖచ్చితంగా నేను ఓటు వేయాలి అన్న అవగాహనతోటి ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ చెక్ చేసుకోవాలి, నా పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. వీళ్ళది ఏమైతుంది అంటే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము ఓటేసాము, సో ఇప్పుడు కూడా మాకు ఉంటుంది అన్న నిర్లక్ష్య ధోరణితో కూడా ఎవరు చూసుకోవట్లేదు. ఇంకొకటి మనము కొంతమందిని అప్పుడు సర్వేకి పంపించినారు. వాళ్ళు ఏంటి అంటే ఒకటే దగ్గర కూర్చొని ఉన్నారు లేరు అని వాళ్ళు అవగాహన రాహిత్యంతో చాలా ఓట్లు తీసేశారు, గల్లంతయ్యాయి. సో అదొకటి మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కాలనీలోకి వెళ్ళి చెప్పడము, ఓటు నమోదు కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి అని చెప్పడం అయితే జరుగుతుంది. జనం కూడా చాలా వరకు వస్తున్నారు, అవేర్నెస్ వస్తుంది, కానీ ఇంకా రావాలి. ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రసిద్ధంగా తీసుకున్నటువంటిది హరితహార కార్యక్రమం, రెండోది ఇంకుడు గుంతలు. ఈ రెండు కార్యక్రమాల్లో మీరు ఒక కార్పొరేటర్గా ఎలా ముందుకెళ్తారు? ఉప్పల్లో అయితే బాగైత్ ల్యాండ్స్ కానీ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, నల్ల చెరువు కానీ పార్క్స్, జిహెచ్ఎంసీ పార్క్స్లో కానీ హరితహారం కింద బాగా చెట్లు పెట్టడం జరిగింది. ఇంకుడు గుంతలు కూడా కాలనీలలో వేస్తున్నారు, కాలనీలలో కూడా ఇంకుడు గుంతలు పెట్టించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వాటికి మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. ఓకే, మొత్తం మీద అయితే మెయిన్గా మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ప్రజలు ఈ సమస్యలు బాగా ఉన్నాయని వచ్చినటువంటి ఏ సమస్యలు ఎక్కువ అనిపించేది మీకు? ఎక్కువ డ్రైనేజ్ సమస్యలు, వాటర్ పొల్యూషన్, రోడ్స్. ఓకే, అంటే వీటిలో మీరు సఫలీకృతం అయ్యారా మొత్తం? 100%. మా దగ్గరికి సమస్య ఉంది అని వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేసాము, ఆల్మోస్ట్ పరిష్కరించాము కూడా. డైరెక్ట్గా మీరు ప్రజాప్రతినిధి అయ్యారు ఓమిని నుండి, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఇమ్మడగలమా లేమో అనుకున్నాం, కానీ మాకు అధికారుల నుంచి కానీ మన రాజకీయ నాయకుల దగ్గర నుంచే కానీ ప్రజల దగ్గర నుంచే కానీ మా ఫ్యామిలీ తరపు నుంచే కానీ పూర్తి సపోర్ట్ ఉంది. మేమైతే 100% మా శక్తిని ఉపయోగించే చేస్తున్నాం, పనులు చేస్తున్నాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, సర్వే దిశగా పనిచేయడం అన్నీ చేస్తున్నాం. హనుమంతరెడ్డి గారు ఉద్యమకారులు, వాళ్ళు ఉద్యమకారులుగా మీరు కార్పొరేటర్ అయ్యారు అంటే ఫీలింగ్ ఎలా ఉంది? ఉద్యమకారులు భారీగా ఫీలింగ్ అంటే నిజంగా కార్పొరేటర్ అయిపోయిన తర్వాత ప్రజలలోకి డైలీ ఎంతమందిని మీరు అప్రోచ్ అవుతారు? వాళ్ళ సమస్యతో డైలీ ఎంతమంది వస్తారు మీ దగ్గరికి? ఎవరికి ఏ సమస్య ఉన్నా వస్తారు, వార్డ్ ఆఫీస్కి వస్తారు. అంటే వాళ్ళ రేషన్ కార్డు కావాలని కానీ పింఛన్స్ రావట్లేదనే కానీ ఎలాంటి సమస్య వచ్చినా కంపల్సరీ సాల్వ్ చేసే దిశగా అయితే చేస్తున్నాము. ఫస్ట్లో బాగా వస్తుండే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిన కొత్తలో బాగా వస్తుండే. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం కాబట్టి తగ్గిపోయింది. ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదా, మీ ఏ పథకాలు ఎక్కువగా అంటే మీ డివిజన్లో మీరు ప్రచారం చేస్తున్నారు ఎక్కువ? ఆల్మోస్ట్ అన్ని మన సీఎం గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు, ఒంటరి మహిళా పింఛనే కానీ ఇంకా వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, కేసీఆర్ కిట్, పిల్లలకి స్కూల్లో హైజెనిక్ కిట్స్ ఇస్తున్నారు, అది ఆల్మోస్ట్ అన్ని ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఉపయోగంగా ఉంది. ప్లస్ అందరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరు ప్రజల కలిసేటందుకు స్పెషల్గా ఏమన్నా బస్తీ తిరగడాలు అలాంటివన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు? చేస్తున్నామండి. అంటే అధికారుల అంటే ఇప్పుడు మనకి సమస్య ఉంది అని గల్లీలో కొంటే ఒక రాజకీయ ప్రతినిధి తిరిగితే సరిపోదు కదా. సో మాకు జిహెచ్ఎంసీ నుంచి అధికారులు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు వాళ్ళతో సహా కాలనీలలో కాలనీ ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీ కానీ ఇన్ఫార్మ్ చేసి ఆ కాలనీ బస్తీ పట్టా వెళ్తున్నాము. సో సమస్యని అధికారుల దృష్టికి తీసుకురావడము, మళ్ళీ దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మీ పార్టీ గెలిచిన తర్వాత కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మీరు కూడా ఆ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ ఎలా ముందుకెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్? యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు, చెప్పండి. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ సార్
కేటీఆర్ సార్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు V3 న్యూస్ తరపున ఉప్పల్ పట్టణ ప్రజల తరపున మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నిజంగా చెప్పాలి అంటే కేటీఆర్ సార్ కంటే కూడా మంచి వ్యక్తి అయితే ఎవరు కనిపించట్లేదు. సార్కి అన్ని సమస్యలు ప్రతి ఒక్క దానిపైన సార్కి ఉన్నంత అవగాహన కూడా ఎవరికి లేదు. సార్ తప్ప ఈ పదవికి ఇంకెవరు కూడా అర్హులుగా కనిపించట్లేదు. కాబట్టి మేము సార్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీరు ఒక మహిళ, ఇల్లును చక్కదిట్టపడిన దాంట్లో మీరు ఒక పెద్ద పాత్ర. స్వచ్ఛ సర్వేషన్ మిషన్ ద్వారా హైదరాబాద్కు అవార్డు రావడం జరిగింది. మరి మీ యొక్క ఉప్పల్ డివిజన్ను ఎలాగా మీరు తీర్చిదిద్దుతారు స్వచ్ఛ సర్వేక్షన్లో? మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మాత్రం ఆ చెత్తని ఖచ్చితంగా రిక్షా వాళ్ళకి ఇచ్చేదానిపైన అవగాహన పెంచుతున్నాము. శానిటేషన్ సిబ్బంది కూడా రెగ్యులర్గా వచ్చి క్లీన్ చేయడం కానీ అలాంటివి కానీ వాళ్ళకి అంటే ఎక్కడ సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, దగ్గర ఉండి పనులు చేయించడం లాంటివి చేస్తున్నాము. సో అందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య విషయం పైన కూడా శ్రద్ధ పెరిగింది. కాబట్టి ఎవరు కూడా చెత్తని రోడ్ల మీద వేయడము, అగ్లీగా ఉంచడం లాంటివి కూడా చేయట్లేదు. అందరు కూడా కొంచెం నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో కూడా కొంచెం ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఇప్పుడు బస్సు దవాఖానా ఎలా ఉంది మేడం మీ డివిజన్లో? పర్వాలేదు, బాగుందండి. అంటే రెగ్యులర్గా జనం వెళ్తున్నారు, చూస్తున్నారు. అక్కడ కూడా మంచి రెస్పాన్సే ఉంది. ఇప్పుడు కేటీఆర్ కిట్స్ గురించి మహిళలు వస్తున్నటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయి? మామూలుగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంత పూర్ స్టేజ్లో ఉన్నా కానీ ఒకప్పుడు అంటే మనకి కేటీఆర్ కిట్స్ రావడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకునే వాళ్ళు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళకి సిజరీన్స్ అనేవి జరిగేవి అనమాట. ఇప్పుడు కేసీఆర్ కిట్ అనే ఆలోచన వచ్చిన తర్వాత, కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. పిల్లలకి వ్యాక్సినేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేస్తున్నారు. ఇంకొకటి హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అనవసరంగా సర్జరీలు అనేది తగ్గిపోయింది. అయితే మీ ఉప్పల్ డివిజన్లో మన నిరుద్యోగులకు అటు లోకల్ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశం తక్కువ ఇస్తున్నారని ఒక కామెంట్ వినబడుతుంది. నిజమేనా? తెలంగాణ జాగృతి అండ్ నిజామాబాద్ ఎంపీ గారికి ఉత్తమ పార్లమెంట్ అవార్డు వచ్చింది. ఒక మహిళగా ఆమెకు మీరు ఏ రకంగా ఉత్పత్తి ఇస్తారు? V3 ఛానల్ తరఫున కవితక్క గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, నిజంగా చెప్పాలి అంటే ఒక మహిళ ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనంగా కవితక్క ఉన్నారు. తను సమస్యలపైన పూర్తి అవగాహనతోటి చర్చించడము, ఆ సమస్యని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడము, ఇంకా తెలంగాణ జాగృతి ద్వారా అన్ని అంటే మనకి బతుకమ్మ పండుగ అనేది అసలు కనిపించకుండా పోయింది. తనకి పూర్తి చేయూతనిచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు బతుకమ్మ పండుగ చేసుకోవాలి అని అంటే కూడా బయటికి వెళ్ళి కొంచెం వెనక ముందు ఆడేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు బతుకమ్మ మా సంస్కృతి, మేము చేస్తాము అనేంతగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే దిశగా కవితక్క బాగా ప్రయత్నం చేశారు. ఇంకా అన్ని సమస్యలపైన కూడా పూర్తి అవగాహనతో ఉన్నారు. ఒక లేడీ ఎలా ఉండాలి, ఒక డైనమిక్ పొలిటికల్ లేడీ ఎలా ఉండాలి అనే దానికి పూర్తి నిదర్శనంగా కవితక్క ఉన్నారు. కాబట్టి తనకి అవార్డు ఇవ్వడం పట్ల మేము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చి మీ యొక్క డివిజన్ అభివృద్ధి మరి మీరు చేసినటువంటి కృషిని మాకు తెలియజేసినందుకు V3 మీకు ధన్యవాదాలు. ఇవన్నీ మరి ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మేక అన్నారెడ్డి గారు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరియు పార్టీ డెవలప్మెంట్ కోసం కానీ మరి డివిజన్ డెవలప్మెంట్ కోసం కానీ చేసినట్టు కృషి V3 న్యూస్కి తెలియజేశారు. చూస్తున్నానండి V3 న్యూస్ కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ దండు.